ప్రియులందరికీ ప్రేమ వందనాలు. మనము ఈరోజు 4339వ రోజుకు రీతిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి ఈ కూడికను ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. మన మధ్య బ్రదర్ ఆదినారాయణ గారు ఉన్నారు. వారు ప్రార్థన చేసి కూడిక ప్రారంభిస్తారు. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతుడా, పరిశుద్ధుడా, పూజనీయుడా, కరుణా సంపన్నుడా, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటున్న దేవా, ఆకాశం మహాకాశములు పొటజలను మా ప్రభువా, మీకు స్తోత్రాలు స్వామి, వందనాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించి అరుణోదయ ప్రభువా మేము దర్శనం చేసుకున్న గొప్ప దినదిన మాకు చెందుకున్నాలు. నిన్నటి వారైన మమ్మల్ని నేటి వారుగా తీర్చిదిద్దినారు. అల్పుడైన మమ్మల్ని అధికులుగా చేసుకున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దానికంటే ముఖ్యంగా గొప్ప రక్షణ భాగ్యం ఉచితంగా అనుగ్రహించారు. లేని వారికి భాగ్యం దయచేయండి స్వామి. ఏదో ఎట్లున్నా స్వామి, ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ ఈ విధంగా అదే వాక్య ధ్యాన కొడుకులో మీరు నడిపిస్తున్నందుకే నీకు వందనాలు. ఇది కార్యక్రమం అంతట్లో కూడా మీరు నుండి ప్రభావ పాట పాడుతున్న వారిని, వాక్యం అందిస్తున్న మీ దాసుల్ని, నడిపిస్తున్న మీ దాసుల్ని, భారం వహిస్తున్న మీ దాసుల్ని, చేరువచ్చిన ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడ ఆటంకం లేకుండా అంతవరకు మీ ఆత్మ నడిపింపు తెచ్చేసి మీ నామానికి మహిమ తీర్చుకుంటారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తూ, ఇంకా చేరి రావాల్సిన బిడ్డలు సకాలంగా చేరివచ్చి ఆత్మీయంగా మేలు పొందలాగున మీ మాటలు విని బలపడి స్థిరపడి మీ స్వరూపంలోకి మార్చిపోలాగున సహాయం దయచేస్తారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావం గౌరవిస్తూ మా ప్రాణప్రియుడు, రక్షకుడు, విమోచకుడు, సజీవుడు అయినటువంటి ప్రభుడు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనస్తుడు వేడుకుంటున్నాం తండ్రి. ప్రియులారా, ఇప్పుడు మనం పాట విందాం. బ్రదర్ రెడ్డిపోగు రాజు గారు ఒక పాట పాడి మనకు వినిపిస్తారు, దేవుని మహింపరుస్తారు. ఒక పల్లవి 2 చరణాలు పాడవలసిందిగా మనం చేస్తున్నాం. బ్రదర్ వందనాలు. బ్రదర్ రాజు బ్రదర్ వందనాలు రైవి మనోహర్ గారు. జూమ్ లో చేరిన పెద్దలకు మరియు సేవకులకు ఈ అవకాశాన్ని కల్పించిన ప్రియులు, సేవకులు, సహోదరులు బర్నబాసన్న గారికి ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మన క్రైస్తవ సునాద కీర్తనల పుస్తకాల నుండి 168వ కీర్తన, స్తుతి కీర్తనగా 168. మొదటి చరణము, చివరి చరణము, 2 చరణాలు. హృదయపూర్వక స్తుతులను గొనుమా హృదయేశ్వర యేసువా, హృదయంబు నిండెను కృతజ్ఞతతో, నా హృదయంబు నిండెను కృతజ్ఞతతో, నీ మహోపకారంబులకు, నీ మహోపకారంబులకు హృదయపూర్వక స్తుతులను గొనుమా హృదయేశ్వర యేసువా, హృదయంబు నిండెను కృతజ్ఞతతో, నా హృదయంబు నిండెను కృతజ్ఞతతో, నీ మహోపకారంబులకు, నీ మహోపకారంబులకు. పెంటకుప్పల నుండి ఈ దీనుని పైకి లేవనెత్తినావు పరమేశ్వరా, పెంటకుప్పల నుండి ఈ దీనుని పైకి లేవనెత్తినావు పరమేశ్వరా, నీ ఇంటిలో నాకు స్థానమునిచ్చి, నీ ఇంటిలో నాకు స్థానమునిచ్చి, మింటి దీవెనలతో నింపినావుగా, మింటి దీవెనలతో నింపినావుగా, హృదయపూర్వక స్తుతులను గొనుమా హృదయేశ్వర యేసువా,
హృదయంబు నిండెను కృతజ్ఞతతో, నా హృదయంబు నిండెను కృతజ్ఞతతో, నీ మహోపకారంబులకు, నీ మహోపకారంబులకు. అన్నా వందనాలన్నా. మంచిది బ్రదర్, వందనాలు బ్రదర్. స్తుతి పాట పాడి దేవుని మహింపరిచిన బ్రదర్ రాజు గారికి ప్రేమ వందనాలు. పిల్లరా, మనము దేవుని వాక్యాన్ని విందాం. శ్రీకాకుళం నుండి బ్రదర్ ఫిలిప్ తిమోతి గారు నిన్న వాక్యం అందించారు. నిన్న నేను పాల్గొనలేదు. ఈరోజు మళ్ళీ వాక్యం అందించడానికి ఆహ్వానించబడ్డారు. రెడ్డి బ్రదర్ ప్రార్థన చేస్తూ కోరుతున్నారు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరొక నూతన దినం ఇచ్చారు, మమ్మల్ని సజీవులుగా ప్రాణప్రాప్తులుగా నిలిపారు. వందనాలు ప్రభువా. దేవా, ఈ సంవత్సరం ఆఖరికి తీసుకొచ్చారు, స్తుతిస్తున్నాం. 2025 అంతా మీరు కాచి కాపాడి మీ రెక్కల చాటును భద్రపరిచి దేవా, మీ కృప చేత మమ్మల్ని ఆదరించి మీ గుప్పులు విప్పి మమ్మల్ని పోషిస్తూ అనుదినం మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపిస్తున్న తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఒకసారి రెండవ రోజు ఫిలిప్ తిమోతి అన్నగారి ద్వారా వాక్యం వినడానికి మీరు కృప చూపించారు. వందనాలు తండ్రి. నిన్నటి దినం చక్కని విషయాలు మాతో పంచుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఈ దినాన్ని కూడా మీ దయగల చేతులకు అప్పగిస్తున్నాం. మీ దాసునికి కావాల్సిన ఆత్మీయ సహాయం మీరు అనుగ్రహించండి. ముందున్న సమయం అంతా మీరే తండ్రి మాకు ఆశీర్వాదకరంగా చేయమని వేడుకుంటున్నాం. చేరి వచ్చిన మా ప్రియులందరినీ బట్టి ఒక్కొక్కరిని తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ముందున్న సమయాన్ని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్తోత్రం చెల్లించి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. రెడ్డి అన్న వందనాలు. పిల్లరా, మనం సమయాన్ని బ్రదర్ ఫిలిప్ తిమోతి గారికి ఇస్తున్నాను. వారు మనకు వాక్యం అందిస్తారు. మనమందరం శ్రద్ధగా విందాం. మ్యూట్ లో ఉండి విందాం. అన్న వందనాలు బ్రదర్. వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న వందనాలు. అందరికీ చేరిన పెద్దలకు, సేవకులకు, ప్రియులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్నటి దినాన్న మనం మాట్లాడుకున్న అంశాల్లో ఇంకా 1-2 విషయాలు ఉన్నాయని చెప్పి నేను బర్నబాస్ అన్నతో మాట్లాడినప్పుడు అన్న విషయాన్ని అర్థం చేసుకొని నాకు మరలా ఇంకొక అవకాశాన్ని ఇచ్చినందుకు దేవదేవునికి అలాగే అన్నకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. మనకు చాలా పరిచయమైన వచనం. చాలాసార్లు మనం సువార్త ప్రకటించాం, ఆరాధన తలంపులో మాట్లాడాం, ప్రసంగాలుగా మాట్లాడాం. ఒకసారి ఈ వచనాన్ని కొంచెం ఆలోచన చేసే ప్రయత్నాన్ని చేద్దాం. 6-7 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఈ యొక్క వాక్య భాగం చాలా వివిధమైన వ్యక్తులు వివిధ రకాలుగా దీన్ని తర్జుమా చేయడం, వివరించడం జరుగుతూ ఉంది. మన సహోదర సహవాస సంఘాలలో అయితే వాస్తవికమైన అర్థాన్ని ఇస్తూ బోధిస్తూ ఉన్నాం. అయితే మరింత లోతైన విశ్లేషణ, వివరణ ఈ వచనానికి ఇవ్వగలిగితే సీజనల్గా మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన స్థానిక సంఘాల్లో లోతైన వాక్య సత్యాలు మనం బోధించడానికి అవకాశంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఒక ప్రసంగికులు మన బ్రదర్న్ అసెంబ్లీలో అక్కడక్కడ తరచు వాడబడుతున్న ప్రసంగికుల్ని ఒక సువార్థికుడు జూమ్లో వాక్యం చెప్పమని ఆహ్వానిస్తే ఆయన క్రిస్మస్ సందర్భంగా అన్న కొంత మన సహవాసం కాని వారు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. నేను వారితో జూమ్లో వాక్యాన్ని బోధిస్తూ ఉంటాను. క్రిస్మస్ సందర్భంగా వాక్యాన్ని బోధించు అని అంటే
ఈ క్రిస్మస్ని ఇష్టపడని ఈ ప్రసంగికులు ఆ, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం నుంచి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే ఎలాగ చేయడన్న అంశం తీసుకుని క్రిస్మస్ క్రీస్తు జనన విశేషాలు ఏమాత్రం లేకుండా వారు ప్రసంగించడం జరిగింది. దానివలన ఆ పిలిచిన సహోదరుడు చాలా అయ్యో నేను సందర్భాన్ని ఒకటంటే అన్న ఇంకో సందర్భంలో ప్రసంగించారు అని చాలా మనస్తాపానికి గురయ్యారు. ఈ సందర్భం నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒకవేళ నేను ఆయన స్థానంలో ఉంటే నేనేం చెప్పుండేవాడిని అని నాకు నేను ప్రశ్న వేసుకున్నాను. క్రిస్మస్ అనేది మనం అంగీకరించాం, అది వాక్యానుసారమైన క్రమం కాదు. క్రిస్మస్ సీజన్లో అందరూ అదే ఆలోచనల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అదే సందర్భంలో వాక్య సత్యాలు ఎలా బోధించగలం, ట్రూత్స్ సత్యాన్ని ఎలా మనం ప్రకటించగలం అనేది మనం ఆలోచన చేయగలిగితే, ఎందుకనంటే మన స్థానిక సంఘాల్లో కూడా మన సంఘంలో రక్షింపబడకుండా బయట సంఘాలు రక్షింపబడి మన సంఘాలకు ఆరాధనకు వచ్చేవారు చాలామంది ఉంటూనే ఉన్నారు. వివాహాల సందర్భంగా, బంధుత్వాల సందర్భంగా బయట నుంచి చాలామంది వస్తూ ఉన్నారు మన సంఘాల్లో కూడా. 20 సంవత్సరాల క్రితం అయితే మన సంఘాల్లోనే రక్షింపబడేవారు ఉండేవారు. ఉదాహరణ పట్టణాల్లో అయితే కనుక ఈ మైగ్రేటెడ్ కమ్యూనిటీ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మైగ్రేట్ అయ్యేవారు కూడా సంఘాలకు వస్తున్నప్పుడు కొంచెం ప్రతిబంధకంగా ఉంది. అంటే క్రిస్మస్ చేస్తారా చేయరా, అంటే క్రిస్మస్ అంటే ఏంటి అనే దాని గురించి మనం అది మన అధ్యయనం కాదు. కానీ ఒకవేళ అటువంటి ఆపర్చునిటీస్ అరైజ్ అయితే గనక పండుగని కాదు కానీ ఆ సందర్భాన్ని తీసుకొని మన స్థానిక సంఘానికి చెప్పదగిన సైద్ధాంతిక పరమైన సత్యాలు ఏవైనా ఉన్నాయా, సిద్ధాంతపరమైన సత్యాలు ఏమైనా ఉన్నాయా అనేది నా ఆలోచన. కొంచెం వివేకంగా ఆపర్చునిటీస్ దేవుడు మనకి ఇచ్చినప్పుడు, ఈ మధ్యకాలంలో 2-3 ఇతర సహవాసాలకు చెందిన వారు నన్ను క్రిస్మస్ కూడికల్లో వాక్యం చెప్పమని పిలిచారు. పిలిచినప్పుడు వాళ్ళ పాటలు, వాళ్ళ డ్యాన్సులు, వాళ్ళ యొక్క నాటికలు ఇవన్నీ పక్కన పెడితే ప్రభు నాకు ఇచ్చినటువంటి 45 నిమిషాలు 30 నిమిషాల సమయంలో నేను క్రీస్తు యేసు ప్రభువుని ఏ విధంగా వారి హృదయాల్లో ముద్రించగలను, క్రీస్తు యేసు ప్రభు యొక్క వాస్తవికతను నేను ఏ విధంగా హెచ్చించగలను, నేను అక్కడ నిలబడి క్రిస్మస్ కాదు అని అంటే, నేను క్రిస్మస్కి వ్యతిరేకంగా నేను మాట్లాడితే నన్ను పిలిచిన వారు తక్కువ చేయబడతారు. కాబట్టి నాకు ఇవ్వబడిన చిన్న అవకాశంలో హౌ కెన్ ఐ ప్రూవ్ ద డివినిటీ అండ్ హ్యుమానిటీ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మానవత్వాన్ని, ఆయన దైవత్వాన్ని, ఆయన మరణం యొక్క ఆవశ్యకతను, ఆయన పునరుత్థానం యొక్క విశేషతను, ఆయనలో ఉన్న రక్షణను నేను ఏ విధంగా ప్రకటించగలను. దేవుని మహాకృపను బట్టి ప్రతి సంవత్సరం కూడా ఒక 5-6 చోట్ల నా స్వరాన్ని విన్నవారు మరలా పిలుచుకుంటూ ఉన్నారు. దానికి ఒక కారణం ఏమనుకుంటానంటే, ఐఎమ్ నాట్ డైరెక్ట్లీ, నేను డైరెక్ట్గా నేను వాడిని ఖండించడం లేదు, కానీ ఖండిస్తే మార్చుకునే స్థితిలో వారు లేరు. కానీ ఒకటి మటుకు చేయగలను, అదేంటంటే దేవుడు మనకిచ్చిన కృపావాక్యం ఏదైతే ఉందో, సిద్ధాంతపరమైన సత్యం ఏదైతే ఉందో దాన్ని మనం ప్రకటించగలిగితే ఆ వేదికగా ఈవెన్ మన సంఘాల్లో కూడా ఐ థింక్ వీ విల్ డూ సమ్ జస్టిస్ అనిపిస్తూ ఉంది. ఉదాహరణకు ఒక ఉదాహరణ తెలియజేస్తాను. ఒక ఉదాహరణ, ఇందులో ఈ మనం చదువుకున్న వచనాల్లో మనుషుల పోలికగా పుట్టి దాసుని 7వ వచనం, దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఈ రిక్తునిగా చేసుకొనెను అనే మాట చాలా వివరించడానికి అవకాశం ఉన్నటువంటి మాట. రిక్తునిగా చేసుకొనెను గ్రీకులో కెనూస్, KENOOS, కెనూస్. ఈ సిద్ధాంతాన్ని చేశారు దీని మీద, ఈ బైబిల్ థియాలజీ తయారు చేసినటువంటి వారు దాన్ని కెనోసిస్ అన్నారు. కెనోసిస్, KENOSIS. మీకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే, మీరు రీసెర్చ్ చేసే అలవాటు ఉంటే కనుక నెట్లోకి వెళ్ళి కెనోసిస్ థియాలజీ ఎక్స్ప్లెయిన్ అని అడగండి. చాలా ఇన్ఫర్మేషన్, చాలా పుస్తకాలు ఉన్నాయి. కెనోసిస్ ఈజ్
థియలాజికల్ టర్మ్ దట్ ఎక్స్ప్లెయిన్స్. ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కెనోసిస్? కెనోసిస్ అని వారు పౌలు రాసినప్పుడు దానికి వాస్తవికమైన అర్థం ఏమిటి అని అంటే, నేను ఎక్స్ప్రెషన్ చేశాను కొంత థియలాజికల్ బుక్స్ నుండి, అది మీకు చదివి వినిపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. AD 451లో అంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి పునరుత్థానుడైన తర్వాత 420 సంవత్సరాల తరువాత అప్పటి ఉండేటటువంటి బిషప్స్, ఫాదర్స్ అందరూ కూర్చొని ఈ కెనోసిస్ అన్నటువంటి దానికి ఒక డెఫినేషన్ వారు తీసుకొచ్చారు. దాన్ని ఇలా రాయబడి, కెనోసిస్ ఇండికేట్స్ దట్ జీసస్ నెవర్ సీజ్డ్ బీయింగ్ గాడ్. Kenosis indicates that Jesus never ceased being God. కెనోసిస్ అనేటటువంటి ఆ రిక్తునిగా చేసుకున్నప్పుడు ఆయన దేవుడు కాకుండా పోలేదు. ఇన్స్టెడ్ హీ యాడెడ్ జెన్యూన్ హ్యుమానిటీ టు హిస్ డివైన్ నేచర్. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి ఏమి కలిపాడు? తన దైవత్వంతో పాటుగా మానవత్వాన్ని కూడా కలిపాడు. ఇన్ దిస్ యూనియన్ అన్నాడు. ఏంటి యూనియన్? యేసుక్రీస్తు ప్రభువులున్న దైవత్వము, యేసుక్రీస్తు ప్రభువులున్న మానవత్వము ఈజ్ ఎ యూనియన్ అన్నాడు. ఆ రెండు కలిపిన వ్యక్తిత్వం అయింది. ద డివైన్ అండ్ ద హ్యూమన్ నేచర్స్ ఆర్ డిస్టింక్ట్. అవి చాలా ప్రత్యేకమైన స్వభావాలుగా ఈ రెండు ఉన్నాయి. ఏ రెండు? క్రీస్తు ప్రభువుల దైవత్వం, మానవత్వం డిస్టింక్ట్గా ఉన్నాయి, యట్ అన్కన్ఫ్యూజ్డ్. దానివల్ల మనం కన్ఫ్యూజ్ అవటం లేదు. ప్రిజర్వింగ్ ఆల్ అట్రిబ్యూట్స్ ఆఫ్ డియిటీ వైల్ ఎక్స్ప్రెసింగ్ అథెంటిక్ హ్యూమన్ లిమిటేషన్స్. దైవత్వం యొక్క అన్ని లక్షణాలు ఆయనలో ఉంటూనే మానవ పరిమితులలో జీవించాడు. అంటే ఆయనకి మానవ పరిమితులు ఉన్నాయి. రిక్తునిగా చేసుకున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే, మానవ పరిమితులలోనికి వచ్చిన ఆ దేవునిలో సర్వ దైవత్వపు లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ కెనోసిస్ అన్న మాటను అర్థం చేసుకొని రంజిత్ ఓఫిర్ సహోదరుడు ఏం చేశాడంటే, ఆయన రిక్తునిగా చేసుకున్నాడు అన్న మాట మీద ఆయన ఎప్పుడో మాట్లాడుతూ నా దగ్గరికి ఆ వీడియో ఎవరో పంపించారు. ఆయన ఏమన్నాడు అంటే, రిక్తునిగా మన సంఘంలో ఒక సహోదరుడు కూడా రంజిత్ ఓఫిర్ పుస్తకాలకు ఆకర్షింపబడి నాకు ఒకసారి ప్రశ్న అడిగాడు బైబిల్ స్టడీలో. అన్న, వీడియో చూపిస్తూ పుస్తకం చూపిస్తూ రిక్తునిగా చేసుకున్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువుగా లోకానికి వచ్చినప్పుడు ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టాడు అని చెప్పాడు. దైవత్వాన్ని విడిచిపెట్టాడు కాబట్టే కదా ఆయన శోధింపబడ్డాడు అని రంజిత్ ఓఫిర్ రాసిన మాటలు తీసుకొచ్చినప్పుడు నేను వాటిని మరింత లోతుగా అర్థాన్ని చెప్పి అది వాస్తవం కాదు. యేసుక్రీస్తు ప్రభువులో 100% దైవత్వం ఉంది, 100% మానవత్వం ఉంది అని ఆ రెండింటిని ఆధారాలతో చూపించడానికి ప్రభు సహాయం చేసినప్పుడు ఆ యవనస్తుడికి దగ్గర 2-3 నెలల సమయం పట్టింది అది అర్థం చేసుకోవడానికి. ప్రభు కృప ప్రార్థన చేసాం, ప్రభు కృప చూపిస్తే ఆ తప్పుడు సిద్ధాంతంలో నుంచి బయటకు వచ్చాడు. మన 2వ తరం 3వ తరం యవనస్తులు చాలా రకాలైన సోషల్ మీడియాకు, తప్పుడు బోధలకు వారు ఆకర్షింపబడుతున్నారు అనలేను, కానీ వారు ఎక్స్పోజ్ అవుతున్నారు. అంటే వారు వినడం జరుగుతుంది. వారు వినేటప్పుడు అది తప్పు అని గ్రహించాలి అని అంటే మనం నమ్మే సిద్ధాంతపరమైన వాస్తవిక సత్యాన్ని మనం లోతుగా స్థానిక సంఘానికి, ఈవెన్ మన కుటుంబానికి, మన సొంత మన భార్యలకు, మన సొంత కుటుంబానికి ఆ సత్యవాకులను మనం అందించవలసిన అవసరం ఉంది. అలాగనే సంఘానికి కూడా మనం అందించవచ్చు. కాబట్టి కెనోసిస్లో ఉన్నటువంటి విషయాలు మనం ఒకసారి గమనిస్తే, ఆయన కెనోసిస్లో ఒక 6వ వచనంలో చూడండి, 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి. ఇక్కడ అంటే ఇదే వచనాల్లోనే అర్థం అంతా మనకు ఉంది ప్రియులారా. కాబట్టి 6వ వచనం మనం చూస్తే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి, ఆ స్వరూపము కలిగిన వాడుగా ఆయన రిక్తునిగా ఆయన చేసుకున్నప్పుడు కూడా
ఆయనకున్న దైవ స్వభావాన్ని, దైవ వ్యక్తిత్వాన్ని, దైవ గుణ లక్షణాలను ఆయన విడిచిపెట్టలేదు. కొన్ని విడిచిపెట్టాడు. ఏంటి కొన్ని విడిచిపెట్టాడు అని అంటే, ఆయన సర్వం వ్యామి, ఆయన అన్ని చోట్ల ఉండగలిగిన దేవుడు కొన్ని చోట్లకే పరిమితమయ్యాడు. అర్ధాంతరంగా అక్కడి నుంచి వెళ్ళిపోగలిగిన వాడు తప్పించుకుని వెళ్ళాడు. అలాగున కొన్ని యాట్రిబ్యూట్స్, కొన్ని లక్షణాలు సర్వశక్తిమంతుడైన సర్వోన్నతుడైన దేవునికున్న లక్షణాలు మానవుడిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువులో కొన్ని వేల మీద లెక్క పెట్టచ్చు. కానీ ఆయన దైవ స్వభావాన్ని అయితే ఆయన విడిచిపెట్టలేదు. కాబట్టి 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, రెండవది దేవునితో సమానముగా ఉండుట, విడిచిపెట్టిన కోడని భాగ్యం ఎంచుకోలేదు. కానీ ఆ మాటలో దేవునితో సమానుడు అనేది ఆ భాగ్యాన్ని 2 విధాలుగా అర్థం చేసుకోవాలి. దేవునితో సమానముగా ఉండుట అనేది పరలోకములో ఉన్నటువంటి స్థితిని ఆయన విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. కానీ భూలోకములో ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు నేను తండ్రితో సమానుని అని చెప్పినందుకే కదా వారిని చంపాలని ప్రయత్నం చేశారు ఆ యూదులు. నిన్నటి దినాన మన విషయాన్ని ప్రస్తావించాం. కాబట్టి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అన్నప్పుడు ఆయన భౌతికంగా తండ్రి అయిన దేవునితో సమానముగా మహిమను షేర్ చేసుకున్నప్పుడు దాన్ని విడిచిపెట్టాడు. కానీ భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చెప్పాడు ఆయన? నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పినప్పుడు వారేం అర్థం చేసుకున్నారు? ఈయన తండ్రితో సమానునిగా చేసుకుంటున్నాడు. కాబట్టి 2 విషయాలు మనం చూస్తాం. ఒకటి భౌతికంగా ఇన్ ద సెన్స్ హెవెన్లీ రెల్మ్ అంటే పరలోక స్థితిలో ఆయన విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడే కానీ ఆయన భూలోకములో ఉన్నప్పుడు తన తండ్రితో ఆయన సమానుడు అని చెప్పే ప్రయత్నాన్ని ఆయన చేస్తూనే ఉన్నాడు అన్న విషయాన్ని కూడా గమనిస్తాం. కెనోసిస్ని మనం అర్థం చేసుకుంటే రిక్తునిగా చేసుకున్నాడని అర్థం చేసుకున్నప్పుడు ఆయన దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టలేదు, దేవునితో సమానంగా ఉన్న స్థితిని కూడా ఆయన విడిచిపెట్టలేదు. 7 మనుష్యుల పోలికగా పుట్టి, పోలిక బయటికి కనబడుతున్నప్పుడు పోలిక మనుష్యుని పోలికలు ఆయన ఉన్నాడు. కానీ ఆయన లోపల దైవత్వం ఉంది. ఇది ఒక మిస్టరీ, యూనియన్ అన్నారు 451 ADలో వారు చెప్పిన మాట ఏమిటంటే కెనోసిస్లో మానవత్వం దైవత్వం అనేటటువంటి ఈ రెండిటి యొక్క కలయిక, ఆ యూనియన్ అనేది ఇట్స్ ఎ మిస్టరీ, ఇది మర్మయుక్తమైనది. చాలాసార్లు బైబిల్లో అర్థం కానివన్నీ అబద్ధాలు అనుకుంటారు చాలామంది. మనకు అర్థం కాదు. ఎందుకంటే గతంలో యేసుక్రీస్తు ప్రభుకు ముందు ఎవరు కూడా పరిపూర్ణ దేవుడిగా ఉండి మానవుడిగా అయిన వారు లేరు. ఆయన తరువాత కూడా యేసుక్రీస్తు ప్రభు లాంటి వ్యక్తి మరలా వచ్చేది ఇంకొకరు ఎవరు కూడా లేరు. ఈ దైవ మానవ కలయిక అనేటటువంటి ఈ యూనియన్ ఏదైతే ఉందో దిస్ ఎ మిస్టరీ, ఇది మర్మయుక్తమైనది. అందుకనే నిన్న మనం ఆలోచన చేసినప్పుడు ఆ వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యం అంటే దేవుడు, శరీరధారి అయి అంటే యేసు. అందుకని యేసుక్రీస్తు అంటాడు. యేసుక్రీస్తు మన సహవాస సంఘాలకు ప్రభు ఇచ్చిన కృప అలవాటు, అద్భుతమైన అలవాటు ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభులు వారిని యేసు అని మనం ఏకవచనంగా సంబోధించాం. అది చాలా ఇతరులకు చెప్పాలి, నేర్పించాలంటే అసలు అది ఎవరికి అది నేర్చుకోలేకపోతా ఉన్నారు. ఎవరికైనా చెప్పాలంటే యేసునామములు అడుగుచున్నాము తండ్రి అని ప్రార్థన చేస్తారు. కానీ మనకు ప్రభు ఇచ్చిన కృపలో ప్రభువైన యేసుక్రీస్తు, ఇప్పుడు యేసుక్రీస్తు అనే మాట, ఈ 2 మాటలు, ఈ 2 పదాలు, యేసు ఆయన రక్షకుడు అయితే ఆయన మానవత్వాన్ని, క్రీస్తు అంటే ఆయన యొక్క దైవత్వాన్ని, ఈ రెండింటిని కలగలిపే ఆయన నామం అది.
పౌలు అద్భుతమైన ప్రయోగాన్ని కూడా చేశాడు. అదేమిటంటే యేసుక్రీస్తు అని కొన్ని సందర్భాల్లో సంబోధిస్తూ కొన్ని సందర్భాల్లో క్రీస్తు యేసు అని కూడా ప్రయోగించాడు. చాలా అద్భుతమైన ప్రయోగం అది. క్రీస్తు యేసు, ఆయన భూమి మీద ఉన్నప్పుడు యేసు క్రీస్తుగా ఉన్నాడు. ముంగట శరీరం కనబడుతుంది యేసు, ఆయన వెనుక భాగంలో దైవత్వం ఉంది, ఆయన క్రీస్తుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన మానవ శరీరం మహిమపరచబడింది. ఆ మహిమపరచబడిన శరీరంతో ఆయన పరలోకానికి కొనిపోబడ్డాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసుగా ఉన్నాడు. మహాద్భుతం. ఆ ప్రయోగం పౌలు పత్రికల్లో చేస్తా ఉన్నప్పుడు నేను ఎంత పరిశుద్ధాత్మ దేవుడు ఆ పేరును ప్రస్తావించే విధానంలో కూడా ఆ కలయికను, ఎవరి ముందు ఎవరి వెనుకాల, ఈ రెండు వ్యక్తిత్వాల యొక్క మిళితమైన మర్మయుక్తమైన ఆయన దైవత్వాన్ని, ఆయన మానవత్వాన్ని కనపరిచే ఆయన నామ ఉచ్చారణలో కూడా ఈరోజు నాకు అనిపిస్తూ ఉంటుంది, మనం యేసుక్రీస్తు అనే దానికంటే, నేను సిద్ధాంతం చేయటం క్షమించండి, బట్ మై సజెషన్, నాకే మనసుకి ఏమనిపిస్తూ ఉంటుంది అంటే, ఆయన మనం క్రీస్తు యేసు అంటే మరింత అప్రోప్రియేట్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. ఐ మే బి రాంగ్, నేను తప్పై ఉండొచ్చు, బట్ ఆయన క్రీస్తు యేసు, ఆయన యేసు క్రీస్తు, రెండు స్వభావాలు మిళితమైన అద్భుతమైన వ్యక్తిత్వం. కాబట్టి ఇంకొక మాట కూడా మనం చూస్తాం, ఆయన మా దేవుని స్వరూపము, క్షమించాలి, మనుష్యుల పోలికగా పుట్టి, అంటే 6వ వచనంలో దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నాడు, ఇప్పుడు మనుష్యుని పోలికగా పుట్టాడు. అంటే ఇక్కడ పోలిక అన్నాడు, ఆ పైన స్వరూపం అన్నాడు, ఈ రెండు పోలేదు. ఆయన మనుషుల పోలికగానే ఉన్నాడు, కానీ ఆయనలో ఏముంది? దేవుని స్వరూపం ఉంది. దేవుని స్వరూపం ఉన్నది, ఆయనలో దేవుని స్వరూపం ఉన్నది. ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, దాసుని స్వరూపము, మనం చాలా వాక్యాలు బోధించాం దాసుని స్వరూపాన్ని గురించి. కానీ వాలంటరీగా, స్వచ్ఛందంగా మనం ఈ మాటలు చెప్పేటప్పుడు ఈ మాట చాలా స్పష్టంగా ప్రస్తావించాలి. అదేమిటంటే, ఎవరో ఒత్తిడి చేత ఆయన తన్ను తాను తగ్గించుకోలేదు, కానీ స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా తనకు తానే రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపానికి తను తాను తగ్గించుకున్నాడు. ఒక ఎనాలజీ ఒక సహోదరుడు చెబితే నేను విన్నాను, తువ్వాలు లేక టవల్ భుజం మీద ఉంటే యజమాని అంట. భుజం మీద ఉంటే యజమాని అంట. అదే తుండు చేతి మీద ఉంటే పర్యవేక్షకుడు, అంటే సూపర్వైజర్. అదే తుండు, అదే టవల్ నడుముకు కట్టుకుంటే పరిచారకుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ తుండును భుజం మీద పెట్టుకోలేదు, ఆయన చేతి మీద వేసుకోలేదు, కానీ నడుముకు కట్టుకున్నాడు. ఆయన దాసుడుగా ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఇలా మనం చెప్పొచ్చేమో అనిపిస్తుంది. ద గ్రేట్నెస్ ఆఫ్ ఎ పర్సన్ లైస్ ఇన్ ద యాక్ట్ ఆఫ్ హిస్ హంబుల్నెస్. ఒక వ్యక్తి యొక్క గొప్పతనం రెస్ ఇన్ ద హ్యూమిలిటీ. నేను 92వ సంవత్సరంలో కలకట్టాలో ఒక బైబిల్ కాలేజీలో చదువుతున్నప్పుడు బిల్లీ గ్రహం గారి ఆర్గనైజేషన్ నుంచి ఒక ఆయన వస్తాడు అని అనౌన్స్మెంట్ చేశారు మా బైబిల్ కాలేజీలో. అనౌన్స్మెంట్ చేస్తే మేమందరం బెత్తరపోయాం. ఊరి నాయన, అయ్యి బాబోయ్, బిల్లీ గ్రహం గారి యొక్క టీం నుంచి ఒక ఆయన వస్తున్నాడు అని చెప్పి. ఎందుకంటే బిల్లీ గ్రహం గారి టీంలో ఆ దినాల్లో సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను అప్పట్లోనే ఫాలో అయ్యేవాడిని. ఆయన చాలా భక్తి పరులను, రవి జక్రయాస్ కూడా బిల్లీ గ్రహం గారి టీంలో ఉన్నటువంటి ఒక సహోదరుడే. తర్వాత విషయాలు వేరుగా ఉన్నాయనుకోండి, కానీ ప్రాథమికంగా దే ఆర్ వెరీ పయస్ అండ్ గాడ్లీ పీపుల్. మేఘాలయ రాష్ట్రం నుండి, ఇండియా నుంచి ఎన్నుకోబడిన వాడు ఆయన మాకు డివోషన్ చెప్పడానికి వస్తున్నాడు అని అంటే మేమందరం కూడా ఆయన ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు, మేము ఎదురు చూస్తూ ఉంటే ఆయన మాకు తెలియదు, ఆయన వచ్చి కూర్చున్నాడు ఎప్పుడో. 200-300 మంది ఉన్నాం. కేరీ బ్యాప్టిస్ట్ చర్చ్ అది.
విలియం కేరీ గారు ప్రారంభించిన చర్చ్ అది, హిస్టారికల్ చర్చ్, అద్భుతమైన ప్రాంగణం. ఆ విలియం కేరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో నేను కూర్చున్నప్పుడు మేము ఆయన కొరకు వెతుకుతా ఉన్నాం. నేను 19-20 సంవత్సరాల వయసు ఉంటుంది నాకు అప్పట్లో. వెతుకుతా ఉంటే ఎవరిని గుర్తుపెట్టగలం, చాలామంది ఉన్నారు. పేరు పెట్టి పిలిచేటప్పటికి ఆయన చిన్న నలిగిపోయిన షూట్ వేసుకుని, ఆయన హవాయి చెప్పులు వేసుకొని, ఆయన చిన్న బైబిల్ పట్టుకుని చాలా పొట్టిగా ఉన్నాడు. ఆయన నడుచుకుంటూ పుల్పిట్ దగ్గరికి వెళ్తే నేను నా చిన్న వయసులో అబ్బురపడ్డాను. అంత గొప్ప వ్యక్తి అంతగా తగ్గించుకుని రావడం ఆయన గొప్పతనాన్ని ఇంకా హెచ్చింప చేసింది. మన సంఘాల్లో దేవుడు మనకి ఇచ్చిన విశేషమైన కృప టు హంబుల్ అవర్ సెల్ఫ్ టు ఎనీ ఎక్స్టెంట్. ఎంత నీచమైన తక్కువ పనికైనా సరే మనల్ని మనం తగ్గింపు చేసుకోవడానికి ప్రభు మనకి ఇచ్చిన విశేషమైన కృపే అంటాను. అది కృపే. మనం హెచ్చించుకోం, మనల్ని మనం తగ్గించుకుంటాం. అది ఇంట్లో, మనం పనిచేసే దగ్గర, అది ఎక్కడైనా సరే వాలంటీర్గా స్వచ్ఛందంగా మనం తగ్గించుకోవడానికి ఆ రోజు ప్రభు నా హృదయంలో ఒక ముద్ర వేశాడు. ఇంకోసారి కూడా ఇంకో ముద్ర వేశాడు. ఒకసారి నేను నర్సాపూర్ వెళ్ళాను. నర్సాపూర్లో నాన్నగారు నాకు ఒక నారాయణ పాల్ గారు, మా నాన్నగారు నారాయణ పాల్ గారు ఒక లెటర్ ఇచ్చి, నాన్న డాక్టర్ వందనం గారని నర్సాపూర్లో ఒక ఆయన ఉంటారయ్యా, నువ్వు మీటింగ్స్కి వెళ్ళు, నాకు ఆరోగ్యం బాగాలేదు, ఆయనకి లెటర్ ఇచ్చేసిరా అంటే కొంతమంది సంఘ పెద్దల సేవకులను తీసుకుని నేను నర్సాపూర్ మహాసభలకు వెళ్ళాను. జీడిఎం మహాసభలు వేల మంది ఉన్నారు. అందులో వందనం గారు ఎక్కడ దొరుకుతారు? వందనం గారు ఎక్కడ దొరుకుతారు అడుగుతా ఉన్నాను. రిసెప్షన్ కౌంటర్లు అడిగాను, కిచెన్ స్టోర్ రూమ్ పంపించారు, కిచెన్ స్టోర్ రూమ్లో అడిగాను, వంట దగ్గర పంపించారు. డాక్టర్ వందనం గారికి వంట దగ్గర ఏం పని? ఆయన డాక్టర్ కదా అంటే ఇప్పటికీ నా కళ్ళల్లో ఆ దృశ్యాలు ఇంకా మెదులుతూనే ఉన్నాయి. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గారు సంఘంలో సహోదరుడిగా ఉంటూ, ఆయన కొంచెం పొట్టిగా ఉంటారు. ఆయన ఒక పెద్ద రైస్ అండాను తోముతూ ఆ అండా లోపల ఉన్నాడు ఆయన. నేను వెళ్ళి చూసేటప్పటికి ఆయన అండాను గడ్డితో అండాను కడుగుతూ ఉన్నాడు. అయ్యా వందనాలు సార్ అంటే, ఎవరన్నా నారాయణ పాల్ గారు అబ్బాయిని అంటే, వెయిట్ చేయ బాబు వస్తాను అని చెప్పి ఆయన కొంచెం సౌమ్యంగా వెయిట్ చేయను వస్తాను అన్నారు. నేను వెయిట్ చేసినప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు నా ఒళ్ళు చచ్చిపోయింది. నేను ఆయన చేతులు పట్టుకొని స్పృశించినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ హీస్ ఎ క్రైస్ట్ మేనిఫెస్టేషన్. స్వచ్ఛందంగా మనల్ని మనం నివృత్తి చేసుకోవడానికి ప్రభు గొప్ప కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన సంఘంలో, మన సమాజంలో అత్యంత తక్కువ పని చేయడానికి ఇప్పటికీ మనం సిద్ధంగా ఉన్నామా? అత్యంత తక్కువ స్థానంలో కూర్చోడానికి, బీయింగ్ ఎల్డర్, పెద్దయుండి అత్యంత దీనస్థితిలో ఉండాలి, అత్యంత తగ్గిపోవడానికి. సంఘాలు విచ్ఛిన్నం అవుతున్నాయి, సంఘాలు ముక్కలవుతున్నాయి, ఒక సంఘం 2 సంఘాలు అవుతుంది, అనేక చోట్ల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. దేనికేనంటే నేను అంటాను, రిక్తునిగా చేసుకోలేకపోవడం బట్టేనేమో అని అనిపిస్తూ ఉంది. ప్రభునామానికి అవమానకరంగా ఉండకూడదు అనే ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని నా చిన్న హృదయం, నేను చాలా యవనస్తుడిగా సేవ ప్రారంభ దినాల్లో ఈ ముద్రలు నాకు వేశాయి. నేను నేర్చుకున్నాను. ప్రభు నాకు ఆత్మీయ పాఠాలు నేర్పించాడు. పరిచర్యలో మాదిరిగా ఉండడం కొరకు, అంత మాత్రమే కాదు, నేను నా ప్రభు యొక్క పాద సేవ చేయడం కొరకు ఎంతటికైనా తగ్గిపోతాను. నా ప్రభువుని నేను మహింపరుస్తాను. నా ప్రభువే తాను రిక్తునిగా చేసుకుని దాసుని రూపాన్ని తీసుకున్నప్పుడు నా మాటకి విలువివ్వకపోతే ప్రాబ్లం లేదు, నా ఆలోచనలకు అవకాశం ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు. నా ప్రభువు ఘనపరచబడాలి. ఎంతటి దీనస్థితికైనా నన్ను కుక్కిన పేనుగా చేసి మూలకు తొక్కేసినా సరే ఐ విల్ బి సబ్డ్యూడ్ మై సెల్ఫ్. నన్ను తగ్గించుకుంటాను. క్రైస్ట్ గ్లోరిఫైడ్ వెన్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ హంబల్డ్. ఎప్పుడైతే దేవుని పరిచయం ఉన్న సహోదరుడు తగ్గింపుకు లోనవుతాడో క్రీస్తు అక్కడ ఘనపరచబడతా ఉన్నాడు. నా జీవితంలో ఎనీ ఎన్కౌంటర్ ఈజ్ గాడ్స్ ప్రెడిక్టెడ్ ఆర్ ప్రీ ఆర్డైన్డ్ డిజైన్డ్ ఎన్కౌంటర్. సేవకుని యొక్క జీవితంలో, భక్తుల యొక్క జీవితాల్లో ఏ యొక్క సందర్భం కూడా అనాలోచితమైనది కాదు. మనం ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్చుకోవడానికే.
ఈ జీవిత సత్యాలు వాక్యం ఎంత బోధింపబడుతున్నామో అంతగా ఆ వాక్య సత్యాలు తో కూడిన ప్రాక్టికల్ ఆచరించడానికి యోగ్యమైనటువంటి విషయాలు మన హృదయాల్లో ముద్ర వేయడానికి. పరిచర్యలో ప్రారంభంలో నాన్నగారు సరసన నేను కూడా 18 సంవత్సరాలు పరిచర్య చేశాను. వంటలు వండాను, డ్రైవింగ్ చేస్తాను, ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను, కన్స్ట్రక్షన్ చేస్తాను, మోస్తాను. ఇప్పటికీ కూడా నాకు నా భార్యకు 120 సంఘాలు ఉన్నాయి ప్రాంతాల్లో. ప్రభు కృపను బట్టి ఆ సంఘాలు మేము నేను ఒక ఐ డోంట్ బ్రాగ్ మై సెల్ఫ్ ఇన్ మై హంబుల్. నా తగ్గింపులో నన్ను నేను గనపరుచుకోవట్లేదు, కానీ జస్ట్ లెట్ యు నో ఇన్ ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ లైక్ దిస్, ఇంత చిన్న గ్రూప్లో ఏదైనా చేయడానికి మనం సంకోచించకూడదు. అది అత్యంత తక్కువ పని. ఒక మీటింగ్కి వెళ్తున్నాం, ట్రాష్ కనబడింది, మనం వంగి తీసి ట్రాష్ని తీసి ట్రాష్ క్యాన్లో వేసినప్పుడు చూచేవారు అక్కడ నీళ్ళు ఒలిగిపోయాయి, గుడ్డతో తుడవాలి. నీళ్ళు ఒలిగిపోయాయి, మందిరంలో గుడ్డతో తుడవాలి. ఎవరు తుడుస్తారు? ఎవరి వేళ గుడ్డ తీసుకొస్తారు? చిన్న విషయం. అక్కడ డస్ట్ ఉంది. ఏదో మీటింగ్లోకి వచ్చారు ఎవరు, మనకంటే పెద్ద, మనం లేచి మన కుర్చీని ఇవ్వగలుగుతామా? ఇంకొకరికి అకామిడేట్ చేయగలుగుతామా? 30 years పరిచర్యలో ప్రభు నన్ను చాలా నేర్పించాడు. వాటి ద్వారా నేను చాలా మలచబడ్డాను. దేవుడు నాకు వాక్యం ద్వారా మాత్రమే కాదు, జీవితంలో జరిగే సంఘటన ద్వారా కూడా ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. కనుక కెనోసిస్ ఈ యొక్క థియరీలో ఆయనకున్న వాస్తవికతను, అంటే మనం తగ్గించుకున్నంత మాత్రాన మనం తక్కువైపోం. ప్రాక్టికల్ అప్లికేషన్కి వచ్చేటప్పటికి అసలు ఎందుకు ఈ సందర్భాన్ని ఎత్తుకున్నాడు పౌలు? ఒకసారి ఆ విశ్లేషణ మనం చూద్దాం. చూడండి 3వ వచనం. ఈ కెనోసిస్ థియరీ యొక్క ప్రాక్టికల్ అప్లికేషన్ ఏంటి? రిక్తునిగా చేసుకున్నాడు అని చెప్పాం, కానీ కాంటెక్స్ట్ ఏంటి? వాట్ ఈజ్ ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ ఏంటి అంటే 3వ వచనం, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడిని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను అనే సందర్భములో కెనోసిస్ని తీసుకొచ్చాడు అనమాట. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వచ్ఛంద మానవ స్వభావాన్ని స్వీకరించి దైవిక స్వభావాన్ని వెనక పెట్టుకుని మానవ స్వభావంతో ఆయన ముందుకు కనబడేటటువంటి ఆ విధానములో ఆయన దాసుని స్వరూపాన్ని ముందు పెట్టి, ఆయన మానవ రూపాన్ని ముందు పెట్టి దైవత్వాన్ని మరుగు చేసి, దైవత్వం ఉంచుకుంటూనే దైవ లక్షణాలు ఉంటూనే మానవుడిగా ఆయన కనబడ్డాడు అనేటటువంటి దానిని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాడు. సందర్భాన్ని మనం చూస్తే కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక, ఇతర సహోదరుడు మనకంటే యోగ్యుడని, మనకంటే అధికుడని, మనకంటే గొప్పవాడు అని, యోగ్యుడని ఎంచి చేయడానికి క్రీస్తు సారూప్యత ఆవహించాలి మనలను. క్రీస్తు మనలను ఆవహించి అనే మాట బిబ్లికల్ థియలాజికల్ కాదు, బట్ నా వ్యవహారిక భాషలో అలా మాట్లాడుతున్నాను. కానీ క్రీస్తు సారూప్యతలోనికి, ఇందాక అన్న ప్రార్థన చేస్తూ ఆ మాట అన్నారు, క్రీస్తు సారూప్యతలోనికి మార్చబడుట నాకు చాలా హృదయానికి దగ్గరగా ఉన్న ఒక ఆత్మీయ గొప్ప పాఠం. క్రీస్తు సారూప్యతలోనికి మార్చబడ్డ ద వెరీ పర్పస్ హి హస్ సేవ్డ్ us. ఆయన మనల్ని రక్షించాడు. ఎందుకు అని అంటే ఆయన కుమారుడికి లోకానికి ఆయన అద్వితీయుడు, జ్యేష్ఠుడయ్యాడు. ఎందుకు అని అంటే ఆ జ్యేష్ఠుడు అన్న మాట మనం రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందెరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా
నిర్ణయించును. ద ఎలక్షన్ ఆర్ ద ప్రీడెస్టినేషన్. ఈ ఎలక్షన్ దేనికి దేవుడు చేశాడు అంటే, ఎందుకు దేవుడు ముందుగానే మనం నిర్ణయించాడు అని అంటే, మనము ఆ కుమారుని యొక్క సారూప్యతలోనికి వచ్చినట్లుగా ఆయన, అది అంతిమ లక్ష్యం అది నెరవేరాలి. అంటే కెనోసిస్ ఫిలిప్ తిమోతిలో నెరవేరాలి. కెనోసిస్ అనేది ఆత్మీయ జీవితంలో, పరిచర్య జీవితంలో, వృద్ధిలోనికి ఎదుగుతున్నటువంటి మన జీవితాల్లో కెనోసిస్ అనేది జరగాలి. స్వచ్ఛంద విరమణ, ఆధిక్య విరమణ. అలాగని నువ్వు స్వచ్ఛందంగా చేసుకున్నప్పుడు దేవుడు నిన్ను ఆ విధంగా చూడటం లేదు. భార్యాభర్తల మధ్య సంబంధాల్లో కూడా కెనోసిస్, భార్యాభర్తల సంబంధాల్లో కూడా గెలిచాము, నేను ఈ వాదనలో గెలవాలి అని అనుకుంటే కుటుంబంలో సమస్య. మనం గెలవడం నేర్చుకోకూడదు, ఓడిపోవడం నేర్చుకోవాలి. కానీ మన ఓటమిలోనే దేవుడు విజయాన్ని పెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువు మరణం విజయం, మరణానికి భాష్యాన్ని మార్చివేశాడు. ఆయన మరణించాడు. అదే మాట కింద మాటలకు వెళ్తాం చూడండి. మరియు 8వ వచనం, మళ్ళీ వెనక్కి వద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము ఆకారమందు మనుషునిగా, మనుషుని పోలికన్నాడు. మళ్ళీ 8వ వచనంలో ఆయన ఆకారమందు మనుష్యునిగా కనబడి 100కి 100%. హి వాస్ థర్స్ట్. ఆయనకు దాహం వేసింది, ఆయనకు ఆకలి వేసింది, ఆయన నిద్రపోయాడు. ఆయన 100% దేవుడు, ఆయన 100% మానవుడు. ఆయన మనుష్యునికి ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ ఆయనకు ఉన్నాయి. అయితే అందుకని ఆయన శోధింపబడ్డాడు. ఆయన శోధింపబడినను ఆయన పాపము చేయలేదు. ఆయన శోధింపబడ్డాడు. శోధన ఆయనను కూడా దాటి వెళ్ళిపోలేదు. ఆయనే శోధింపబడ్డాడు. మనం కూడా శోధింపబడతాం. శోధన, పాపం చేయడానికి ఆయన శోధించలేదు, కానీ ఆయన పరీక్షించడానికి ఆయన శోధింపబడాలి. నిన్ను శోధింపబడాలి. ఆ కెనోసిస్లో శోధింపబడడానికి కూడా ఆయన తగ్గించుకున్నాడు. హి వాజ్ సబ్జెక్టెడ్ టు టెంప్టేషన్. ఆ సబ్జెక్షన్లోనికి ఆయన వెళ్ళాడు. బట్ హీఈస్ నాట్ సబ్డ్యూడ్. సబ్జెక్షన్లోనికి వెళ్ళాడు. ఆయన శోధింపబడ్డానికి ఆయన తను రిక్తునిగా చేసుకున్నాడు. కానీ శోధన ఆయన జయించలేదు. ఆయన శోధనను ఆయన జయించాడు, ఆయనను శోధన జయించలేదు. కాబట్టి క్రీస్తు యేసు ప్రభువారు ఆ యొక్క కెనోసిస్ తను రిక్తునిగా చేసుకున్నాడు అన్న భావన తర్వాత మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా దేవునికి మరణం లేదు, మరణించేవాడు దేవుడు కాదు. కానీ ఆ మరణాన్ని రుచి చూడవలసి, ఇట్ వాజ్ సో హార్డ్. ఆ రోజు గెత్సెమనే వనములో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవాన్ని చిత్తమైతే పాత్రను తొలగించు అన్నాడు ప్రభు. జీవము గల దేవునికి, ఫర్ గాడ్ టు డై, జీవము గల దేవునికి మరణించడం అనేది ఎంత కష్టమైన, ఎంత కఠినమైన పని. మరణించలేడు. హీ కెనాట్ అండర్ గో. ఎందుకంటే బలము గలవానిని నిన్న హెబ్రీ పత్రికలో మనం చూసాం. మరణ బలము గలవానిని మరణముతో జయించడానికి, మరణముతో ఓడించడానికి ఆయన మరణాన్ని గుండా వెళ్ళవలసి వచ్చింది. కానీ సాతాను అనుకున్నాడు, మరణించాడు అని అనుకున్నాడు. వాడు మరణింప చేయాలనుకున్నాడు. చాలాసార్లు యేసు ప్రభుని చంపించాలని ప్రయత్నం చేశాడు. కానీ సాతానుడు కుట్రలో ఆయన చనిపోలేదు. నో, యూదుల కుట్రలో ఆయన చనిపోలేదు. ఆయన డెత్ ఈజ్ అనదర్ థియాలజీ. ఆయన మరణం చాలా లోతైనటువంటి థియాలజీ. ఆయన శ్రమలు అద్భుతమైనటువంటి ధ్యానాంశాలు. కనుక యేసుక్రీస్తు ప్రభువారి దైవత్వం ఆయన శోధనకు అతీతమైనది కాదు. ఆయన దేవుడిగా ఉండి మానవుడిగా ఆయన శోధింపబడ్డాడు. కానీ ఆయన శోధనను ఎదుర్కొన్నాడు. అయితే ఆయన పరిపూర్ణమైన మానవుడు అని అనడానికి గల కారణం ఏంటంటే ఆయన మరణం. 100% ఆయన మానవుడు. 2వ యోహాను పత్రిక 7వ వచనం అంటాడు, క్రీస్తు శరీరధారి కాదని చెప్పువాడు అబద్ధికుడు అని అంటాడు. లేక వాడు అని మర్చిపోయిన వచనం. 2వ అధ్యాయం 7వ వచనం, క్రీస్తు శరీరధారి కాదు
యేసుక్రీస్తు ప్రభు శరీరంతో రాలేదని చెప్పినా అబద్ధమే, యేసుక్రీస్తు కాడని చెప్పిన అబద్ధమే. అంటే యేసు అనగా మానవత్వం, క్రీస్తు అనగా దైవత్వం. యేసు నజరేతులో వాడైన యేసు దేవుడు కాదంటే అబద్ధం. అదే ఆయన పరిపూర్ణమైన దేవుడు మానవుడు కాదంటే కూడా అబద్ధం. అంటే మనం బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు 100% హీస్ డివైన్, 100% హీస్ హ్యూమన్. ఆయన మానవుడిగా ఉన్నాడు కాబట్టి శోధింపడ్డాడు. ఆయన మరణించాడు. దేవుడు మరణించలేడు, దేవుడు మరణం లేదు. కానీ ఆయన కాలంలోనికి వచ్చాడు. కాలానికి వెలుపులుండే దేవుడు, కాలానికి వెలుపులున్నాడు. ఆయన ఈ రెండు చేతులు కాలానికి వెలుపులున్నాడు, కానీ ఆయన కాలంలోనికి వచ్చాడు. కాబట్టి ఆయనకు ఒక ప్రారంభం ఉంది, ఆయనకు ఒక అంతం ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభు కాలములోనికి వచ్చాడు కాబట్టి ఆయనకు ఒక ప్రారంభము, ఒక అంతము. ఆ అంతము ఆయనకు, ఆ మరణం ఆయనకు చాలా కఠినమైనటువంటి విధంగా ఉన్నప్పుడు ఆయన ప్రభువా నీ చిత్తమైతే దాన్ని నన్ను తప్పించు అన్నాడు. ఈ పాత్రను తప్పించు. కానీ ఆయనను నీ చిత్తమే. కానీ క్రీస్తు యేసు ప్రభువారు ఆయన మరణాన్ని రుచి చూడవలసి వచ్చింది ప్రియులారా. కానీ మరణము ఆయన రుచి చూచాడు కాబట్టి, సిన్స్ హి హస్ గాన్ త్రూ ద డెత్, ఆయన మరణము గుండా వెళ్ళాడు కాబట్టి మరణం యొక్క భాష్యాన్ని, అర్థాన్ని, తాత్పర్యాన్ని మార్చేశాడు. ఆ మరణపు కోరలు విరిచివేశాడు. కనుక విశ్వాసికి మరణం విజయం, విశ్వాసికి మరణం తర్వాత మహిమ, విశ్వాసికి మరణం క్రీస్తుతో సాన్నిధ్యం. ఫిలిప్పీ పత్రిక 1:21 అంటాడు పౌలు, నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండగోరుచున్నాను. నేను క్రీస్తుతో ఉంటాను. కాబట్టి నేను మరణిస్తే లాభం ఏమిటంటే ఆ లాభం తీసుకొచ్చాడు. ఆ మరణం బికేమ్ ఎ ప్రాఫిట్, లాభమైంది. ఎందుకు అని అంటే క్రీస్తు మరణం గుండా వెళ్ళాడు కాబట్టి. క్రీస్తు మరణించకపోయి ఉంటే ఇట్స్ స్టిల్ ఎ ఫ్రైట్నింగ్ థింగ్ ఫర్ అస్. విశ్వాస దగ్గరికి మరణం వస్తూ ఉంటే చక్కగా ఆస్వాదించి, లార్డ్ ఐఎమ్ కమింగ్ హోమ్, నేను వచ్చేస్తున్నానయ్యా, టేక్ మీ హోమ్ లార్డ్, ఐఎమ్ డన్, నాకు పని అయిపోయింది, ఎప్పుడు పిలుచుకుంటావో ఎదురు చూస్తూ ఉన్నాను, నిన్ను ఎంత తొందరగా చూడాలని ఆశగా ఉన్నాయా, ఎంత తొందరగా నిన్ను చూస్తాను, ఎంత తొందరగా మీ యొక్క మహిమను కాంక్షిస్తాము, ఎంత తొందరగా మీ యొక్క మహిమోన్నత సింహాసనం కుడిపార్శ్వన కూర్చున్న ఆ సింహాసనాన్ని నేను చూస్తాను. ఏ సింహాసనం ఎదుట కృప పొందినట్లు నాయన ప్రతిరోజు మోకరిస్తున్నాను. ఆ సింహాసనాన్ని కళ్ళతో చూడాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు కమ్ సూన్ లార్డ్. ప్రభు తొందరగా నేను రావాలి. మన వ్యక్తిగత ప్రార్థనల్లో లెట్ us బి, వ్యక్తిగత ప్రార్థనల్లో మనం హ్యూమనిస్టిక్గా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో చాలా నాకు ఈ యొక్క కవిత్వాలు ప్రార్థనలో రియలిస్టిక్గా, అంటే వాస్తవికంగా ఆ ప్రభుతో, ఆ తండ్రితో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నామా, లేకపోతే ప్రార్థనలో మనం మాట్లాడుతున్నప్పుడు బైబిల్ వచనాలు వల్లిస్తున్నామా అని నాకు కొంచెం ఇప్పటికీ ప్రశ్న కలుగుతానే ఉంటుంది. కెన్ వీ బి రియలిస్టిక్? మనం వాస్తవికంగా మనకున్న భావ ప్రకటన మానవ స్థితిలో కొన్నిసార్లు మనం చేయవలసి వస్తే దుఃఖపడి, ఏడవలసి వచ్చినప్పుడు ఏడ్చి, రోధించవలసి వస్తే రోధించి, కన్నీరు కార్చవలసి వస్తే గద్గస్వరంతో కన్నీళ్లు కార్చి, అంటే వీఆర్ రియల్ పీపుల్. యేసుక్రీస్తు రియల్. ఆయన అభూత కల్పన కాదు, ఆయన నటించలేదు, ఆయన వేషధారణంగా ఉండలేదు, ఆయన వాస్తవంగా జీవించాడు కాబట్టే కదా మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క మానవత్వాన్ని మనం చూసినప్పుడు ఆ మానవత్వాన్ని సూచించే ఒక వచనం హెబ్రీలకు రాసిన పత్రిక. ఈ వచనం ఆధారంగా పిడి సుందర్రావు బ్యాచ్ వాళ్ళు ఆయన అడుక్కున్నాడు, ఆయన యాచించాడు అని చెప్పాడు. కానీ ఆ యొక్క ప్రభు రెండు రకాల స్వభావం ఉన్నప్పటికీ కూడా ఆయన మానవ స్వభావాన్ని, ఆయన మానవుడిగా ఉన్నాడు అనే దాన్ని ఎంత చక్కగా ప్రదర్శించాడో మనం అందుకే డిస్టింక్ట్ అంటాడు. ఈ రెండు నేచర్స్ కలిసే ఉన్నాయి కానీ చాలా ప్రత్యేకమైనవి. ఈ రెండు వ్యత్యాసంతో కూడుకున్నటువంటివి. దైవ త్రిత్వం కూడా అంతే. త్రిత్వంలో కూడా ముగ్గురు ఒకటే, కానీ దేర్ డిస్టింక్ట్ ఫ్రమ్ వన్ అనదర్. ముగ్గురు చాలా ప్రత్యేకం, ముగ్గురు చాలా ప్రత్యేకంగా ఉన్నారు, కానీ ముగ్గురు కలిసే ఉన్నారు. ముగ్గురులో ఒకే స్వభావం ఉంది, కానీ ముగ్గురు కూడా ప్రత్యేకంగా ఉన్నారు, డిస్టింక్ట్ ఫ్రమ్ వన్ అనదర్.
హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఈ ఈ ఈ వచనం చాలా వివాదాస్పదమైంది. వారు చాలా అర్థం చేసుకోలేకపోయారు. ఆ యాజకత్వాన్ని గురించి 5వ అధ్యాయంలో మాట్లాడుతూ అటువలే 5వ వచనం చూడండి. అటువలే అంటే ఎటువలే, పై వచనాలు మనం గమనిస్తే అటువలే అంటే పాత నిబంధనలో మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వాడే. చూడండి, ప్రతి యాజకుడు 5:1 చదవండి. 5:1 చూడండి. హెబ్రీ పత్రిక 5:1 ప్రతి యాజకుడును ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. థ్యాంక్ యూ అన్న. మనుషుల నుండి ఏర్పరచబడాలి, మనుషుల నిమిత్తము నియమింపబడాలి. ఎవరు? ప్రధాన యాజకుడు. అయితే అటువలే అంటే ఏంటి? 5వ వచనం చూడండి. అటువలే అంటే మనుషులలో నుండి ఏర్పాటు చేయబడిన యేసుక్రీస్తు మనుషులలో నుండి ఏర్పాటు చేయబడిన వాడిగా 1. 2, ఆయన మనుషుల నిమిత్తము నియమింపబడిన వాడిగా, ఆయన మనుష్యుడిగా ఉండాలి. హీ కెనాట్ బి గాడ్ దేర్. ఆయన అక్కడ తండ్రిగా, ఆయన అక్కడ దేవుడిగా ఉండలేడు. ఆయన మానవుడు. ఆయన 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 చాలా బలహీన స్థితిలో ఆయన ఉన్నవాడుగానే ఆయన ఉన్నాడు. కాబట్టి అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు ఒకడు తను తానే మహిమపరచుకోనలేదు, కానీ నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. ఇది 2వ కీర్తన 7వ వచనం కోట్ చేయబడింది అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచెను. ఆ ప్రకారమే చూసారా, మరలా ఆ ప్రకారమే మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు. ఇప్పుడు చూడండి, 2 కలయికలు చూస్తున్నాం ఇక్కడ కూడా. ఒకటి అటువలే అంటే అహరోను క్రమము ప్రకారము మనుష్యుల క్రమము చొప్పున మనుష్యుడుగా యాజకుడిగా ఉండాలి. అలాగనే దైవక్రమం ఏమిటి? యాజకత్వంలో దైవక్రమం ఏమిటి? దైవత్వం ఏమిటి అంటే మెల్కీసెదెకు క్రమము చొప్పున. అంటే ఒకటి రెండు రకాలైనటువంటి యాజకత్వపు స్వభావాలు ప్రభు తీసుకుంటా ఉన్నాడు. ఒకటి అహరోను క్రమము చొప్పున మానవుడిగా ఉండాలి, రైట్. రెండవది మెల్కీసెదెకు క్రమము చొప్పున దైవిక యాజకత్వాన్ని ప్రదర్శిస్తున్నవాడుగా. 2 మిళితమై ఉన్న స్వభావాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలా అయితే శరీరధారి అయి ఉన్న, కాబట్టి ఇప్పుడు 7వ వచనం చదవండి. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. రైట్. శరీరధారి అయి ఉన్న దినములలో, ఆ మాట ఎందుకు వాళ్ళు మర్చిపోయి నాకు అర్థం కావట్లేదు. ఆయనలో దైవత్వం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఆయనలో అహరోను సంతతి నుండి వచ్చినటువంటి యాజకత్వపు నియమ ప్రకారం ఆయన మానవుడిగా ఉన్నాడు, మనుషుల్లో నుండి వచ్చిన వాడై ఉండాలి. మెల్కీసెదెకు క్రమం చొప్పున దైవికమైనటువంటి యాజకత్వపు విలువలు కలిగిన వాడై ఉన్నాడు, అంటే దైవ మానవుడిగా ఉన్నాడు. కానీ శరీరధారి అయి ఉన్న దినాల్లో వాట్ ఈజ్ అట్ ఫ్రంట్ ఏముంది? అట్ ఫ్రంట్ స్వభావం ఏంటి? అందరికీ కనబడే స్వభావం ఏమిటి? దారి అయి ఉన్నాడు కాబట్టి మానవ స్వభావము ప్రొజెక్ట్ అవుతా ఉంది. ఆ మానవ స్వభావములో ఆయన కన్నీళ్లతోనూ రోదనతోనూ మరణం రక్షించగలమని ప్రార్థనను యాచనలు చేశాడు. ఎందుకు ఆయన చేశాడు అని అంటే ఆయన మానవుడిగా ఉన్నాడు కాబట్టి. 2, ఎందుకు ఆయన చేశాడో ఒక చంపపెట్టు లాంటి ఒక మాట చెప్తాను. ఆయన ఎందుకు ఆయన చేశాడంటే ఆయన మనకు మాదిరిగా ఉండడానికి ఆయన అలా చేశాడు. టు బి ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ అస్. యేసుక్రీస్తు ప్రభువు మానవత్వం అంతా కూడా మనకు మాదిరి. 1 పేతురు పత్రిక మనకు తెలిసిన వచ్చావు 2వ అధ్యాయం 21వ వచనం అంటాడు, మనకు మాదిరి ఉంచిపోయెను. యేసుక్రీస్తు ఈజ్ అన్ ఎంబోడిమెంట్ ఆఫ్ బీయింగ్ అన్ ఎగ్జాంపుల్. మాదిరి అన్ని విషయాలలో కూడా. కానీ ఆయన మానవ స్వరూపంలో ఉన్నవాడు కాబట్టి ఈ హోల్ థియాలజీ ఆఫ్ కెనోసిస్, ఆయన దేవుడయుండి మానవుడిగా కూడా ఎలా ఉండగలిగిన అద్భుతమైన మిస్టిక్ మర్మయుక్తమైనటువంటి ఆ యూనియన్ని సంఘానికి మనం నేర్పించాలి.
దిస్ ఈజ్ ద కాంటెక్స్ట్. ఈ క్రిస్మస్ సీజన్లో చెప్పొచ్చు మనం. ఇన్ఫ్యాక్ట్ ఎస్టర్డే మా సంఘాల్లో ఒక 5 సంఘాల సహోదరులు కలిసి యూత్ మీటింగ్ చేస్తే దిస్ ఇస్ వాట్ ఐ వాస్ టీచింగ్ ఎస్టర్డే. ఆ యూనియన్, ఆ వాక్యము శరీరధారి అయి ఆ దేవునితో సమానంగా ఉన్న ఆ క్రీస్తు మానవ స్వభావంగా మార్చబడిన ఆ ఆయన తగ్గింపు, ఆయన మెట్లు, 7 మెట్లు అంటాం కదా, ఆ 7 మెట్లు ఫిలిప్పీ 2వ అధ్యాయంలో పౌలు సాక్ష్యం ఎంత గొప్పదో. పౌలుకి ఇచ్చిన రెవల్యూషన్ అది. యేసుక్రీస్తు ప్రభువుని గూర్చిన రెవల్యూషన్ అపోస్తులకి దేవుడు ఇచ్చాడు. వాట్ వాస్ నాట్ ఇన్ ఎపిజిల్ గాస్పుల్స్, సువార్తల్లో లేనటువంటి రెవల్యూషన్ని అపోస్తులకి ఇచ్చి మరింత విశ్లేషణగా వ్రాయించి ఉంచాడు మన కొరకు. ఫిలిప్పీ 2వ అధ్యాయం లేకపోయి ఉంటే గనక ఆ మిళితమై ఉన్న మానవ స్వభావములో దేవుడు స్టెప్ డౌన్ చేసిన విధానాన్ని మనం నేర్చుకునే వారం కాదు. ఆయన కొన్ని పత్రికలు కూడా ఒక మాట రాస్తాడు, ఆయన ధనవంతుడయ్యుండియు అని. ఆ మాట గుర్తుందా మీకు ఎవరికైనా? ఆయన హీ వాజ్ రిచ్ బట్ హీ వాజ్ మేడ్ పూర్ అని వచనం 8 కొరింథీయుల 2వ పత్రిక 8:9 వచనం. థ్యాంక్ యూ అన్న. నాకు చాలా పెద్ద సమస్య జ్ఞాపశక్తి అన్న. వచనాలు కొంచెం గుర్తుండవు కొన్నిసార్లు. థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యావ్ దట్ ప్రాబ్లం, స్ట్రగుల్ అవుతా ఉన్నాను. ఐ హ్యాడ్ టు రైట్ నోట్స్ ఫర్ ఎవ్రీథింగ్, అదర్వైజ్ ద వర్స్ ఇస్ గాన్. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను అన్న. కెనోసిస్ అన్న. ఆయన తను స్వచ్ఛందంగా, హీ వాజ్ మేడ్ పూర్, బట్ హీ స్టిల్ బీయింగ్ రిచ్. 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని ధనవంతుడు కాకపోతే ఎంతమందికి ఆయన పంచగలడు? వాళ్ళు డబ్బులు లెక్క పెట్టారు. డబ్బులు లెక్క పెట్టి ఇంత ఖర్చు అవుద్దని ఇంటి అకౌంట్స్ డిపార్ట్మెంట్ అంతా చెప్పి ఇంత ఖర్చు అవుద్దా, ఎక్కడి నుంచి తేగలమన్నారు. ఎవరికండి అయ్యా, నేను ధనవంతుడు అని చెప్పి హీ స్టిల్ బీయింగ్ రిచ్. ఆయన ధనవంతుడు అయ్యుండి అది చాలా డాక్టర్ అయ్యుండి అండాలు తోమడం. కెనోసిస్. ఐ సా క్రైస్ట్ మేనిఫెస్టెడ్ ఇన్ హిమ్. ఐ థింక్ నా సమయం అయిపోయిందన్న. బట్ ఐఎమ్ ఎక్సైటెడ్. నేను చాలా సంతోషంగా ఈ మాటలు మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను. ఆ క్రీస్తుని గురించిన ఆ లోతైన పాఠాలు మనకి ఎంతటి స్ఫూర్తిని, ఎంతటి మార్గదర్శకత్వాన్ని, ఎంతటి మాదిరిని మనకు చూపిస్తూ ఉన్నాయో. ఇంకొక మాట ముగించేద్దామన్నా. ఇక 2వ అధ్యాయంలోనే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనే ఆకారం ముందు 9-10 వచనాలన్న. తన్ను తాను విధేయత చూపినవాడే, అనగా సిలువ మరణం వచ్చి పొందినంతగా ఆ సిలువ మరణం. ఇంకోటి కూడా, ఆ సిలువ మరణం కూడా చాలా విశేషమైనది. ఆయన యూదుడుగా, ఆయన రోమీయుల ప్రకారం సిలువేయబడ్డాడు, యూదుల ప్రకారం సమాధి చేయబడ్డాడు. ఆయన సిలువ కాకుండా ఇంకొక విధంగా ఆయన చంపి ఉండుంటే ఎముకలు ఇరిగేవన్న. కాబట్టి ఆయన శ్రమలు, ఆయన యొక్క సిలువ, ఆయన యొక్క పునరుత్థానం అత్యంత అద్భుతమైనటువంటి ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క దేవుని యొక్క ప్రణాళికను మనం చూడగలం. ఆయన సిలువ మరణం అత్యంత హేయమైన మరణాలలో సిలువ మరణం. కానీ అది యూదుల మరణం కాదు, యూదులు సెంటెన్స్ చేసింది కాదు. కాబట్టి యూదులు ఆయన అప్పగించారు. చాలాసార్లు మనం యూదులు చంపారని అంటాం. కొన్ని సందర్భాల్లో ఆ విధంగా చెప్పబడిన సందర్భాలు ఉన్నాయి. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రోమీయులు ఆయనకి రోమా విధానంలో ఆయనకి శిక్ష వేసి సిలువను వేసినప్పుడు ఆయన ఆ శరీరాన్ని తీసుకుని వచ్చి యూదుల సాంప్రదాయ ప్రకారం ఆయన శరీరాన్ని శుద్ధి చేసి ప్రేత వస్త్రాలు చుట్టి ఆయన సమాధి చేశారు. ప్రిపేర్డ్ ఫర్ రెజరక్షన్. ఆయన పునరుత్థానుడై రావడానికి ఆయన సమాధి చేయబడ్డాడు. తర్వాత తన్ను తాను
విధేయత పొందినంతగా విధేయత తగ్గించుకున్నాను. చూపినవాడే తగ్గించుకున్నాను. తర్వాత తన్ను తాను అనే దానిలో తనను తాను వాలంటీర్గా ఇందాక మనం అనుకున్నాం, వాలంటీర్గా ఎవరు ప్రమేయం, ఎవరు ప్రోద్బలం, ఎవరు లేకుండా, ఎవరికి ఇనిషియేషన్ లేకుండా ఆయనకు ఆయనే స్వచ్ఛందంగా ఆయన తను తాను తగ్గించుకునేది ఆత్మ బలవంతం కూడా కాదు, కానీ నీకు బోధింపబడి మన యొక్క హృదయంలో, మన యొక్క ఆత్మలో అది మనం బిలీవ్ చేయాలి, అది విశ్వసించాలి. అదేంటంటే ఆ సత్యాన్ని మనం విశ్వసించి ఏంటి, నేను ఎందుకు ఉనికిని కలిగి ఉన్నాను అని అంటే, నేను మెట్టు దిగడానికే తప్ప మెట్టు ఎక్కడానికి కాదు. నేను మెట్టు దిగాలి, దేవుడు నా మెట్లు పెంచుతాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడో చూడండి. అందుచేత కింద వచనాలు 8, 9, 10, 11 వచనాల్లో మనం చూస్తే దేవుడు ఆయన ఎంతగా హెచ్చించాడో పరలోకముందున్న వాటిలో కానీ, భూమి మీద ఉన్న వాటిలో కానీ, భూమి క్రింద ఉన్న వాటిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమున ఆయనకు అనుగ్రహించును. సో ఈరోజు మన స్టడీలో మనం ఏం చేసామనంటే వివరణాత్మకమైన ప్రసంగాన్ని చేసామన్నమాట. ఇప్పుడు నేను చేసిందంతా ఏంటంటే ఎక్స్పోజిటరీ, ప్రతి పదం, ప్రతి వాక్యం రెఫరెన్సెస్ మనం ఎక్కువ చూడలేదు. ఎక్కువ రిఫరెన్సెస్ ఉంటేనే ప్రసంగం అని అనుకోబాకండి. ఎప్పుడు కూడా నేను నేర్చుకున్నది ఏంటంటే ఒక రెఫరెన్స్ కూడా చూపించలేకపోవచ్చు, కానీ ఆ టెక్స్ట్కి మనం న్యాయం చేయగలగాలి. సర్టన్లీ ఈ ట్రూత్స్ ఎల్స్వేర్ కూడా ఉన్నాయి, మనం అప్పుడప్పుడు చూసాం. కానీ ఈ టెక్స్ట్ మన లిజనర్, మన సందేశాన్ని వినేటటువంటి సహోదరుడు ఎప్పుడు ఈ టెక్స్ట్ చూసినా సరే నేను మాట్లాడుతున్న విషయాలు జ్ఞాపకానికి రావాలి. అందుకనే ఆ టెక్స్ట్కి జస్టిఫికేషన్ జరిగేటట్లుగా ఆ టెక్స్ట్ మీద మనం ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ అనేది మన సంఘాలకు దేవుడిచ్చిన కృపా వాక్యం. అది మనకు ఉద్దండులు ఉన్నారు, దాంట్లో మనం అందవేసిన చెయ్య, వీఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దాట్. కానీ ఈ మధ్య కాలంలో ఈ అంశ ప్రసంగాలు, ఈ క్యారెక్టర్ బేస్డ్ టీచింగ్స్ అనేవి కొంచెం ఎక్కువ అవుతా ఉన్నాయి. కానీ ఈ విధమైనటువంటి బోధ, ఒక అంశాన్ని తీసుకుని వెంబడి వచ్చిన అలా ధ్యానించుకుని ఆత్మీయ పాఠాలు నెరవేర్చి చేసుకోవడం వలన సంఘానికి, వాక్యానికి మనం న్యాయం చేయగలుగుతాం. గ్రంథకర్త యొక్క ఉద్దేశాన్ని మనం స్పష్టంగా మన కాంగ్రిగేషన్కి మనం తెలియజేయగలుగుతాం వినేవారికి. కాబట్టి కాంటెక్స్ట్ మనం చూసాం, అదేమిటంటే ఈ కెనోసిస్ అనేటటువంటి ఈ తగ్గింపు, స్వచ్ఛందంగా మానవ స్వభావాన్ని తీసుకోవడం, దైవిక స్వభావాన్ని ఉంచుకుంటూనే ఈ మిళితమైన ఈ యూనియన్ అనేటటువంటిది నీలో, నాలో, మనలో కూడా జరగాలని ప్రభు యొక్క ఉద్దేశమై ఉంది. ఆ కృపా ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అలా ఉన్నాను. వందనాలు బ్రదర్. ప్రియులారా, చక్కని సందేశాన్ని మనం విన్నాం. కెనోసిస్ థియాలజీని గురించినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తన దైవ స్వభావాన్ని కలిగి ఉండి మానవ స్వభావాన్ని చూపించి సులువు మరణం పొందినంతగా తగ్గించుకొని మనము ఆ స్వభావం కలిగి ఉండాలని హెచ్చరించిన విధానాన్ని మనం చూస్తున్నాం. పౌలుకు దేవుడు బయలుపరిచినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి మర్మం పౌలు ఆ 2వ అధ్యాయం వ్రాయకపోతే మనకు దేవుని యొక్క తగ్గింపు, తను తాను తగ్గించుకున్న విషయాన్ని, ప్రభు తగ్గించుకున్న విషయాన్ని సువార్తల్లో మనము చూడలేదు కదా. దాన్ని వివరించాడు దేవుడు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. చక్కని సందేశాన్ని వినిపించారు. వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది, ఇంకా కూడా కంటిన్యూ చేస్తే బాగుంది అనిపిస్తుంది. కానీ సమయాన్ని దేవునికి మహిమకరంగా వినియోగించి అందులో ఉన్నటువంటి టెక్స్ట్ లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంతరార్థం మనకు వినిపించినటువంటి ఫిలిప్ తిమోతి గారికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఇప్పుడు కూడికను ముగించుకుందాం. మన మధ్య పెద్దలు దేవదానం గారు ప్రార్థన చేసి కూడిక ముగిస్తారు. ప్రార్థన చేసుకుందానా. కృపామయుడు అన్న మా తండ్రి, పరిశుద్ధుడు మా దేవ,
మీ పవిత్రమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి ఈ ఉదయ కాలంలో మమ్మల్ని అందరినీ చేకూర్చి మీ కృపలతో మమ్మల్ని నింపటానికి గాను, తృప్తిపరచడానికి గాను 4739 రోజులు నడిపించారు. మీ దాసుని ద్వారా అమూల్యమైన సత్యాలు వివరించారు. మీకు స్తోత్రాలు. మీరు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మానవుడిగా వచ్చారు నాయన. అయితే మీలో ఉన్న దైవత్వం, మీలో ఉన్న మానవత్వము ఎలాంటిదో మరి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం నుండి వివరించారు. మమ్మల్ని కనికరించండి, కాపాడండి. మరి మీ కృపను బట్టి మాత్రమే నేటి వరకు ఈ రీతిగా సజీవులుగా ఉన్నాం. అందరిలో రకరకాల అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి. అందరిని కనికరించి ముట్టి స్వస్థపరిచి ఇంకా మీ మీద ఆనుకోవటానికి మాకు వచ్చిన బలహీనతల్లో మేము బలవంతులు కాగటానికి క్రీస్తు యేసుని బట్టి మాత్రమే మేము బలవంతులం కాగలంటారు. కృప చూపమని ఈ దినమున మీరు చేసిన మేళ్లన్నిటి బట్టి స్తుతులు చెల్లిస్తూ వచ్చిన వారిని ప్రతి వారిని కూడా మీరు దీవించి పంపి మహిమ పొందమని, ఈ దినాల్లో ఈ యొక్క సంవత్సరం ఆఖరి దినాల్లో మీ కృపా కటాక్షం మా మీద ఉంచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. పెద్దలు వందనాలు. దేవరాజన్ గారికి ప్రేమ వందనాలు. ముగింపు ప్రార్థన చేసినందుకు బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మరి ఈ 4739వ మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ప్రార్థన చేసి సహకరించిన ప్రియులను బట్టి దేవుని స్తుతిస్తూ వారికి ప్రేమ వందనాలు. అలాగే చక్కని పాట పాడి వినిపించినటువంటి బ్రదర్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. వారికి మా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా బ్రదర్ ఫిలిప్ తిమ్మోతి గారు చాలా చక్కని విశ్లేషణ భరితమైనటువంటి వాక్యాన్ని మనకు అందించారు. మన అందరి హృదయాల్లోనికి మరి సందేహము అనేది లేకుండా ప్రభు యొక్క గొప్పతనాన్ని, తగ్గింపు విషయాన్ని వివరించిన విషయం దేవునికి మహిమ కలుగును గాక. మరి వారికి కూడా ప్రత్యేకమైన ప్రేమన్నాలు తెలియజేస్తున్నాను. కార్యనిర్వాహకులు బ్రదర్ బర్నబాస్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. వాస్తవంగా బ్రదర్ జాన్ పాల్ గారు నడిపించవలసింది. నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రేమ వందనాలతో సమయాన్ని బ్రదర్